ఒక చిన్న స్టోరీ జరిగింది చెప్తాను వినండి. ఏంటంటే మా ఫ్రెండుకి ఒక ఇద్దరు కొడుకులు అనమాట. అయితే ఆ ఇద్దరు కొడుకులు బయట దేశంలో ఉంటారు వాళ్ళిద్దరు. అయితే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే చిన్న కొడుకు మిస్సెస్ అంటే అక్కడ కూడా జాబ్ చేసేది ఆమె. ఎందుకో ఏమో ఏ ప్రాబ్లం వచ్చిందేమో వాళ్ళు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కేసులు అన్నీ అయ్యాయి, విడాకులు తీసుకున్నారు. తీసుకున్నాక ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇండియాకి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ ఏంటి అబ్బాయి అలానే ఉంటే ఎలా, మళ్ళీ ఇంకో పెళ్లి చేద్దామనేసి నాకు కూడా కాల్ చేసింది తను. పెళ్లి చేసే అక్క అని చెప్పాను నేను. అయితే అదే చూస్తున్నాను రా అదే అని చెప్పి ఒక బోకరు ఒక సంబంధం తీసుకొచ్చాడనమాట. పేదవాళ్ళు కూడా చాలా ప్యూర్ పేదవాళ్ళు. అయితే అమ్మాయి చదువుకుందనమాట. తీసుకొచ్చి పెళ్ళి ఇక తిరుపతి తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని వచ్చినాక ఒక వారం రోజులు ఉండి అబ్బాయికి సెలవులు లేవన్నీ అయిపోయినాయని మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. బయట దేశం వెళ్ళిపోయాడు అబ్బాయి. వెళ్ళేటప్పుడు అమ్మాయికి ఒక 20,000 ఇచ్చాడు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ అమ్మ వాళ్ళకి అప్పులు ఉన్నాయి అది ఇదనే అడిగిందంట. ఒక పోయిన నెల రోజులకి అడిగితే ఎంత ఉందంటే 5 లక్షలు ఉందంటే మళ్ళీ అత్తమ్మకి చెప్పకు అని 5 లక్షలు ఇచ్చిండట అబ్బాయి. 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఈమె కూడా సొమ్ములు బాగానే పెట్టింది పెళ్ళికి కూడా. వాళ్ళ ఇంట్లో ఉండే కోడలేదా, పెద్ద కోడలకు ఉన్నాయి, చిన్న కొడుకు లేకపోతే బాగుంటుందని పెట్టిందనమాట. పెట్టిన తర్వాత అబ్బాయి వెళ్ళిపోయి నవంబర్ డిసెంబర్లో వెళ్ళిపోయాడు మ్యారేజ్ చేసుకుని. ఇప్పటికేంది 7 నెలల దాకా అవుతుంది. అయితే కొన్ని రోజులు అమ్మగారింటి కన్నా ఉంది, వాళ్ళ అత్తగారింటికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏదో వాటర్ తీసుకొస్తానికి బిందె తీసుకొని వెళ్ళి కింద పడ్డ తర్వాత అత్త ఏం చేసింది, హాస్పిటల్కి తీసుకోగానే కాలుకు దెబ్బ తగిలిందన్నమాట, బెనికింది కాలు. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్లు ఏం చెప్పారు, కంగ్రాచులేషన్ అని చెప్పారంట. కాలుకు దెబ్బ తగిలితే కంగ్రాచులేషన్ చెప్పడం ఏంది అని అనుకుందంట, పరేషాన్ అయిందంట. అనుకొని ఏంటి మేడం అని అంటే, మీరు నానమ్మ కాబోతున్నారు, అమ్మాయి కడుపుతోటి అన్నట్టే. ఎన్ని నెలలు అంటే 8 వారాలు అయిందని చెప్పిందంట. 8 వారాలు అంటే వాళ్ళ కొడుకుకి ప్రెగ్నెంట్ అయితే ఇప్పటికీ 6వ నెల 5-6 నెలలు ఉండాలి. అంటే అమ్మాయికి 3వ నెల పడ్డదనమాట. అంటే ఆ కడుపు ఎవరికి చేశారు అనేది తలకాయ తిరిగిపోయిందంట. ఆమెకి తలకాయ తిరిగిపోయి ఎమ్మటే హాస్పిటల్నే ఉంచి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి, లాయర్ని పిలిపించి, విడాకుల కాగితాలు తెప్పించి, వాళ్ళ అమ్మ నాయనని బాగా నిలదీసి అడిగి, ఏమమ్మా మాకు తెలియదు ఈ పిల్ల ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు అది ఇదని నాటకాలు తెంగుతుర్రంట. వాళ్ళు నాటకాలు తెంగి ఇక విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టించేసి వాళ్ళని కూడా పంపించేసింది.